మేము ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ మాకు వర్క్ అవ్వట్లేదనే ఆలోచన మీకుంటే మీరు ఫోకస్ చేయాల్సింది 4 లేయర్స్గా పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ కానీ. ఈ 4 లేయర్స్లో మీరు ఎక్కడున్నారనేది ఆలోచన చేయాలి. ఈ 4 లేయర్స్లో నెంబర్ 1 థాట్స్, పాజిటివ్ ఆలోచనలు. మీకు పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి, పాజిటివ్గానే ఆలోచిస్తారు. మీ ఆలోచనలు అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి, చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. అయితే మీరు ఆలోచిస్తున్న ఈ నెంబర్ 1 పాజిటివ్ ఆలోచనలకి నెంబర్ 2 మీలో ఉన్న నమ్మకం సరితూగుతుందా లేదా? మీ ఆలోచనలకి మీ యొక్క బిలీవ్నెస్, మీ నమ్మకం సరితూగుతుందా లేదా చూసుకుంటుంది. 4 లేయర్స్లో ఫస్ట్ 2 లేయర్స్ పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి, మీకు పాజిటివ్ థాట్సే ఉన్నాయి. కానీ లోపల మీ నమ్మకం ఆ ఆలోచనలని నమ్మట్లేదు. అంటే ఈ ప్రాసెస్లో, సక్సెస్ ప్రాసెస్లో, మీరు అట్రాక్ట్ చేసే ప్రాసెస్లో సెకండ్ స్టెప్ దగ్గర ఆగిపోతారు. మీ పాజిటివ్ ఆలోచనలని, మీ లోపలి నమ్మకం పూర్తిగా విశ్వసించాలి. ఆ తర్వాత ఈ విశ్వసించిన దానిని నెంబర్ 3 ఏంటంటే, లేయర్ 3 ఏంటంటే, ఏదైతే మీరు బిలీవ్ చేశారో ఆ బిలీవ్ చేసిన దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. 3 లేయర్, థర్డ్ లేయర్, ఆ బిలీవ్ చేసిన దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవ్వాలి? పూర్తిగా పొందుకున్నట్టుగా, పూర్తిగా మీరు దానిని స్వీకరించినట్టుగా ఫీల్ అవ్వాలి. ఇది థర్డ్ లేయర్. పాజిటివ్ ఆలోచనలు ఉండి బిలీవ్నెస్ లేకపోయినా అక్కడే ఆగిపోతుంది. పాజిటివ్ ఆలోచనలతో పాటు మీలో నమ్మకం ఉండా మీ ఫీలింగ్స్ 100% మ్యాచ్ అవ్వాలి. మీ ఫీలింగ్స్ 100% మ్యాచ్ అవ్వాలి. 100% మ్యాచ్ అయిన ఈ ఫీలింగ్స్కి ఫోర్త్ లేయర్ ఏంటి అంటే యాక్షన్స్. చాలా ఇంపార్టెంట్ యాక్షన్స్. ఫోర్త్ లేయర్ యాక్షన్స్. ఈ యాక్షన్స్ గనక మీరు చేయలేదనుకోండి, పాజిటివ్ థాట్స్ ఉన్నాయి, నమ్ముతున్నారు, ఆ ఫీల్ అవుతున్నారు, ఆ ఫీలింగ్లో మీరు 100% మ్యాచ్ చేస్తున్నారు. ఫోర్త్ లేయర్, ఇంపార్టెంట్ లేయర్, యాక్షన్స్. థాట్స్ ఈక్వల్ అవ్వలేదనుకోండి బిలీవ్నెస్కి, ఫీలింగ్స్కి ఈక్వల్ అవ్వదు. ఫీలింగ్స్ ఈక్వల్ అవ్వలేదనుకోండి యాక్షన్స్కి ఈక్వల్ అవ్వదు. ఈ 3 ఈక్వల్ చేసి యాక్షన్ ఈక్వల్ చేయకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. ఎవ్రీవన్. ప్రతి క్లాస్లో కూడా ఏ మాస్టర్ అయినా, ఏ మెంటర్ అయినా కూడా యాక్షన్స్ చెప్తాడు. యాక్షన్స్ అంటే ఏంటి? కొన్ని చేయవలసినవి చెప్తారు. అవి చేయకుండా లా ఆఫ్ అట్రాక్షన్ నాకు వర్క్ అవ్వట్లేదు, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ వర్క్ అవ్వట్లేదు, ఎన్ని క్లాసెస్కి వెళ్ళినా కూడా నాకేం రిజల్ట్ రావట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మాట్లాడాలంటే ఈ 4 లేయర్స్లో ఉన్నామా లేదా చూడాలి. లా ఆఫ్ అట్రాక్షన్ విల్ వర్క్ 100%. దట్ ఈస్ ద పవర్ఫుల్ ప్రాసెస్. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా ఇట్ విల్ వర్క్, 100% వర్క్ చేస్తుంది. బట్ వేర్ ఈజ్ యువర్ యాక్షన్? మీరు యాక్షన్స్ చేస్తేనే అది జరుగుతుంది. కాబట్టి ఈ 4 లేయర్స్ గమనించండి, ఈ 4 లేయర్స్ గమనించండి. ఈ 4 లేయర్స్లో మీరు ఎక్కడ ఉన్నారు? థాట్స్ ప్రాసెస్ చేస్తూ ఆ నమ్మకాన్ని మీరు విశ్వసిస్తున్నారా బిలీవ్నెస్లోకి? ఆ బిలీవ్నెస్ని మీరు ఫీల్ అవుతున్నారా? ఆ ఫీల్ని యాక్షన్లోకి తీసుకొస్తున్నారా? ఈ ప్రాసెస్ని గమనించండి, ఈ ప్రాసెస్ని పూర్తిగా గమనించండి. ఓకేనా? సో టుడే వండర్ఫుల్ టెక్నిక్, ది లా ఆఫ్ అట్రాక్షన్లోనే చాలా పవర్ఫుల్ టెక్నిక్. 21 డేస్ ఈ టెక్నిక్ కనుక మీరు చేసినట్లయితే, 21 రోజులు ఈ టెక్నిక్ చేస్తే, దిస్ ఈస్ ద గేట్వే ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇది డైరెక్ట్ గేట్వే. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో అరుణ్ గిగ్స్ నుండి చాలా టెక్నిక్స్ సింప్లిఫై చేసి చెప్పడం జరుగుతుంది, చాలా సింప్లిఫై చేసి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ దొరుకుతున్నప్పుడు మీరు నోట్ చేసుకునండి. ఈరోజు మనం చేయబోతుంది మనీ అట్రాక్షన్ మిర్రర్ టెక్నిక్. సో ఈ మిర్రర్ టెక్నిక్లో మీరు వీడియోస్ ఆఫ్ చేస్తే హౌ ఇట్ విల్ వర్క్. 4 లేయర్స్లో పనిచేస్తుంది ఏదైనా కూడా. మీరు ఏది విశ్వసించినా 4 లేయర్స్లో మీరు ఎక్కడున్నారు ఒకసారి మీరే గమనించుకోండి. ఓకే?
సో ఈరోజు మనీ అట్రాక్షన్కి సంబంధించి మనం ఒక వండర్ఫుల్ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. దాంతోపాటు ఈరోజు ఒక కనువిప్పు జరిగించేటువంటి ఒక సంఘటన కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? ఎస్, నోట్ చేసుకోనండి. మనీ అట్రాక్షన్ మిర్రర్ టెక్నిక్. అద్దం ద్వారా సంపదను ఆకర్షించే చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. సంపద అనేది బయట నుండి రావడం కాదు, నీ లోపల ఉన్న ప్యాటర్న్స్ మారితే మీ యొక్క సంపద యొక్క ఫలితం మారుతుంది. కాబట్టి మనీకి సంబంధించి పవర్ఫుల్ మిర్రర్ టెక్నిక్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర ఎదురుగా అద్దం ఉంటే మీ ఎదురుగా అద్దం పెట్టుకోనండి. ఒకవేళ అద్దం లేని వాళ్ళు మొబైల్లో మీకు మీరు కనిపిస్తున్నారు కదా జూమ్లో, అక్కడైనా చూడండి, మిమ్మల్ని మీరు చూడండి. నేను చెప్పే టెక్నిక్స్ 21 డేస్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్ని 21 డేస్ ఫాలో అయిన తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు మీ సబ్కాన్షియస్ మైండ్లో. డైరెక్ట్ ఇది మీ సబ్కాన్షియస్ మైండ్కి గేట్వే. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు అద్దం అంటే, మీ ఎదురుగా ఉన్న అద్దం అంటే అది కేవలం ఒక గ్లాస్ మాత్రమే కాదు, అది మీ సబ్కాన్షియస్ మైండ్కి గేట్వే. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా వెళ్తున్నారన్నమాట. అద్దం ద్వారా మీరు వెళ్తున్నారు. మీరు అలా బిలీవ్ చేయండి, అలా నమ్మండి, అదే నిజం. 21 డేస్ మీరు ఇది రెగ్యులర్గా చేస్తే ఊహించని సంపదని, మనీని మీరు అట్రాక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. సో మీరు అద్దంలో చూస్తున్నప్పుడు కేవలం అది మీ ముఖం మాత్రమే కాదు, మీ బిలీఫ్స్, మీ నమ్మకాలు, మీ బిలీఫ్స్ యొక్క ప్యాటర్న్స్ మొత్తం కూడా మారిపోతుంది. మీ లోపల మీ నర్వస్ సిస్టమ్, మీ శరీర స్థితి అంతా కూడా నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడికి? సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ టెక్నిక్ని విశ్వాసంతో చాలా పవర్ఫుల్గా చేయండి. అందుకే అద్దం ముందు మీరు చేసే ఏదైతే ఉచ్చారణ ఉంటుందో, ఏదైతే మంత్రణ ఉంటుందో, ఇది సాధారణ అఫర్మేషన్స్ కావు. ఇది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసేటువంటి ఒక సిస్టమ్, ఒక మెథడ్. మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న మిర్రర్తో ఈ టెక్నిక్ని మీరు ఇప్పుడు నాతో పాటు మీరు ఫాలో చేయండి. ఓకేనా? సో మిర్రర్ అవేర్నెస్ రాసుకోండి. స్టెప్ 1 మిర్రర్ అవేర్నెస్. మొదట రాసుకోనండి, ఆ తర్వాత మీరు చేయండి. ఎందుకంటే 21 డేస్ మీరు దీనిని క్రమంగా ఫాలో చేయండి. మీకు టైం దొరికినప్పుడు, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, అద్దం ముందు నిలబడి మీరు ఈ ప్రాసెస్ని చేయండి. ఓకే? అద్దం ముందు నిలబడి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అద్దం ముందు అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కదా, సో అలా మీరు నిలబడి ఉండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఏం క్వశ్చన్ అంటే, నేను ఎవరి డబ్బు విషయంలో జడ్జి చేస్తున్నాను? మనీ విషయంలో చాలామంది జడ్జి చేస్తూ ఉంటారు. ఎవరిని రిచ్ అని చూసి నాకు ట్రిగ్గర్ వస్తుంది అంటే, ప్రపంచంలో రిచ్ పర్సన్స్ ఉంటారు, మన చుట్టూ ఉంటారు. మీరు ఎవరిని చూసి రిచ్ పర్సన్స్ అని జడ్జ్ చేస్తున్నారు? వీళ్ళు బాగా ధనవంతులు, వీళ్ళకు డబ్బు ఉంది కాబట్టి ఇంత పొగరుంది, ఇలా కొన్ని మాటలు వస్తాయి. అలా మీరు ఎవరిని జడ్జ్ చేస్తున్నారు? అసలు ఎవరిని చూసి రిచ్ అనుకుంటున్నారు మీరు? ఇంటి బయట ఒక 4 కార్లు ఉన్న వాళ్ళని చూసి రిచ్ అనుకుంటున్నారా? లేదా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ని చూసి రిచ్ అనుకుంటున్నారా? ఇల్లు చూసి రిచ్ అనుకుంటున్నారా? ఎవరిని చూసి రిచ్ అనుకుంటున్నారు? మీరు మీ లోపల అద్దం ముందు నిలబడి మీతో మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, నేను ఎవరి విషయంలో జడ్జి చేస్తున్నాను రిచ్ అని? అంటే మీరు ఎవరిని చూసి రిచ్ అనుకుంటున్నారు? ఈ ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి. సో రిచ్ అంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉన్నారు అని అనుకుంటున్నారా? లేదా వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటున్నారా? ధనం సంపాదించడంలో వాళ్ళు నాకంటే ముందున్నారని అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ ఏంటో గమనించండి. అద్దం ముందు నిలబడి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ, రిచ్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళ విషయంలో మీ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ప్రౌడ్గా ఉన్నారని అనుకుంటున్నారా? లేదా వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటున్నారా? లేదా జస్ట్ నాకంటే ముందుగా సంపాదించుకున్నారు, నెక్స్ట్ నేను సంపాదించుకోబోతున్నాను అనుకుంటున్నారా?
ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసే మెథడ్ కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఫోకస్డ్గా మీరు దీన్ని ఫాలో చేయండి. సో లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ఏదైనా కూడా మీ మనస్సును బట్టే వెళ్తుంది. మీ థాట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ థాట్స్కి నమ్మకాలు కలవాలి, మీ నమ్మకాలకి ఫీలింగ్స్ కలవాలి, మీ ఫీలింగ్స్కి యాక్షన్స్ కలవాలి. అప్పుడు మాత్రమే ఇట్ విల్ వర్క్. ఓకే, ఇన్స్టంట్ మనీ రావాలంటే ఇన్స్టంట్ మనీ కాదు, ఈ ప్రాసెస్ చేయండి, ఈ యాక్షన్ చేయండి, 100% ఇట్ విల్ వర్క్. సో ఇప్పుడు మీరేం చెప్పాలి? మీకు ఏ భావన వచ్చినా, ఏ ఫీలింగ్ వచ్చినా కూడా అది మీరు ఆలోచించేది వాళ్ళ గురించి కాదు, అది మీ గురించి. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉన్నారు, వాళ్ళు గర్వంగా ఉన్నారు, డబ్బున్న అన్న పొగరుంది అని మీరు అన్నారు అనుకోండి, అది వాళ్ళ గురించి కాదు మీరు అనేది. మనీ వస్తే మీరు అలా తయారవుతారని మీకు మీరు చెప్పుకుంటున్నట్టు. సో అలాంటప్పుడు మనీ మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడుతుందా? నో. అదే వాళ్ళు అదృష్టవంతులు అనుకున్నారు అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది? వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వీళ్ళు అదృష్టవంతులు కాదు అనుకుంటారు మీ సబ్ కాన్షియస్ మైండ్. అదే వాళ్ళు నాకంటే ముందున్నారు, మనం కూడా వెళ్దామని మీ సబ్ కాన్షియస్ మైండ్తో చెప్పారనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రిపేర్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు అద్దం ఉందా మీ ముందు? ఎంతమంది దగ్గర ఉంది అద్దం? మిర్రర్ ఉందా? మొబైల్లో మీరు కనిపిస్తున్నారు కదా? ఎస్, సూపర్. ఇప్పుడు ఫస్ట్ మిర్రర్ లా హీలింగ్. నెంబర్ 1 మిర్రర్ లా హీలింగ్. ఈ మిర్రర్ లా హీలింగ్ మీరు అద్దంలో చూస్తూ ఇప్పుడు చెప్పండి, నేను ఇతరుల సంపదను జడ్జ్ చేయడం మానేస్తున్నాను. అది నా లోపల ఉన్న లోపాన్ని చూపించింది. నేను సంపదకు అర్హుడిని. నేను ఇతరుల సంపదను జడ్జి చేయడం మానేస్తున్నాను. అది నా లోపల ఉన్న లోపాన్ని చూపించింది. నేను సంపదకు అర్హుడిని. ఈ మాట చెప్పండి. చెప్పారు కదా? ఇప్పుడు రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు నోట్ చేసుకోండి. ఒకవేళ నోట్ చేయడం లేట్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నోట్ చేశారు అందరూ? ఎస్. ఇప్పుడు స్టెప్ 2కి వెళ్దాం. ప్యాటర్న్ బ్రేక్. మిర్రర్ టెక్నిక్లో సెకండ్ 1 ప్యాటర్న్ బ్రేక్. మీరు అద్దం ముందు నిలబడినప్పుడు ఈ ప్రేయర్ ఎప్పుడైతే మిర్రర్ హీలింగ్ చేశారో, ఈ మిర్రర్ హీలింగ్ చేసిన తర్వాత మీ లోపల ఆటోమేటిక్గా వచ్చే ప్యాటర్న్ని మీరు గమనించండి. మనీకి సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడు భయం అనే ఫీల్ వస్తుందా? లేట్ అవుతుంది మనీకి సంబంధించి, ఆలస్యం అవుతుంది అనే ఫీల్ వస్తుందా? మనీ బ్లాక్ అంటే మనీ ఆగిపోతుంది అనే ఫీల్ వస్తుందా? గమనించండి మీరు అద్దం ముందు ఉన్నప్పుడు. దిస్ ఈజ్ సైకలాజికల్గా మీరు దీన్ని ఫాలో చేయాలండి. సైకలాజికల్గా, మానసికంగా దీన్ని ఫాలో చేయాలి. ఈ మిర్రర్ టెక్నిక్ అనేది ఆల్మోస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్లలో చేపించాలి. బట్ మీకు అదృష్టం ఏంటంటే ఆఫ్లైన్లో చేపించే ప్రతి క్లాస్ కూడా నేను ఆన్లైన్లో చేపిస్తున్నాను మీతో. ఓకే, సో ఇప్పుడు అద్దంలో చూసుకొని ఇలా చెప్పాలి. ఈ మెథడ్ని ఏమంటారంటే అబండెన్స్ అల్గారిథం. ఇందులో రికగ్నైజ్ ప్లస్ బ్రేక్, దీనిని అబండెన్స్ అల్గారిథం అంటారు. మీరు ఇప్పుడు అద్దం చూస్తూ చెప్పాల్సిన మాట ఏంటి అంటే, నేను పాత డబ్బు ప్యాటర్న్ని ఆపుతున్నాను. అంటే ఇప్పటి వరకు ఉన్న పాత ఆలోచనలని, భయాన్ని, మనీ రాదేమో అన్నటువంటి ఉద్దేశాన్ని ఆపేస్తున్నాను. నేను పాత డబ్బు ప్యాటర్న్ని ఆపుతున్నాను. భయంతో కాదు, స్పష్టతతో నిర్ణయం తీసుకుంటాను. మనీ విషయంలో భయంతో కాదు, స్పష్టతతో అంటే క్లారిటీతో నిర్ణయం తీసుకుంటాను. నా నర్వస్ సిస్టమ్ శాంతంగా ఉంది. మనీ గురించి ఆలోచించినప్పుడు టెన్షన్ పడద్దు. మీ నర్వస్ సిస్టమ్ కూల్గా ఉన్నట్టుగా మీరు ఊహించాలి, కూల్గానే ఉండాలి మీ నర్వస్ సిస్టమ్. నేను పాత డబ్బు ప్యాటర్న్ని ఆపుతున్నాను. భయంతో కాదు, స్పష్టతతో నిర్ణయం తీసుకుంటాను. నా నర్వస్ సిస్టమ్ శాంతంగా ఉంది. ఇది సెకండ్ స్టెప్ మనీ మిర్రర్ టెక్నిక్లో
సెకండ్ స్టెప్. థర్డ్ వన్, న్యూ మనీ ప్యాటర్న్ ఇన్స్టాల్. ఈ యాక్షన్స్ మీరు చేయాలి. చెప్పాను కదా, 4 లేయర్స్గా పనిచేస్తుంది ఏదైనా కూడా. న్యూ మనీ పార్ట్నర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఒక కొత్త లూప్ సిస్టమ్ లాగా పెట్టుకోవాలి, ఒక ఇన్ఫినిటీ లాగా, ఒక లూప్ సిస్టమ్ లాగా. ఇది నడుస్తూనే ఉండాలి, ఇది రన్ అవుతూనే ఉండాలి. ఏంటి అది మనీ ప్యాటర్న్? ఏంటి అంటే ఎర్న్. ఫస్ట్ సంపాదించండి, మనీ సంపాదించండి. మనీ అట్రాక్షన్ అంటే ఎక్కడి నుండో మీకు అట్రాక్ట్ అయి రావడం కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎర్న్. మీరు సంపాదించండి. ఆ సంపాదించిన దాన్ని ట్రాక్ చేయండి. ఎంత సంపాదిస్తున్నారో దానికి ఒక లెక్కపత్రం ఉంచండి, జవాబుదారితనం. ట్రాక్ చేయండి. ఎర్న్ టు ట్రాక్. అక్కడి నుండి సేవ్ చేయండి. ఫస్ట్ సంపదలో నుండి, మీ ఆదాయంలో నుండి ఫస్ట్ సేవ్ చేయండి. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి, దానినే రిపీట్ చేయండి. మనీ ప్యాటర్న్ ఇది, న్యూ మనీ ప్యాటర్న్. ఇది ఒక లూప్ సిస్టమ్ లాగా పెట్టుకోవాలి, రెగ్యులర్గా చేయాలి ఈ 3-4 విషయాలు. ఎర్న్, ట్రాక్, సేవ్, ఇన్వెస్ట్ రెగ్యులర్గా చేయాలి. సో ఇలా చేస్తున్నప్పుడు మీరు న్యూ మనీ ప్యాటర్న్ ఇన్స్టాల్ చేయాలి అంటే అద్దం ముందు మిర్రర్ టెక్నిక్. ఏంటి అంటే రాసుకోండి, నేను సంపాదిస్తాను, నేను గమనిస్తాను, నేను సేవ్ చేస్తాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇది నా సహజ ప్యాటర్న్. ఈ మాట రోజు చెప్పండి, రోజు చెప్పండి, రోజు సంపాదించండి, రోజు ట్రాక్ చేయండి, రోజు మనీని దాచండి, రోజు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఈ లూప్ని మీరు ఫాలో అవ్వండి. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీప్రోగ్రామింగ్. ఎర్న్, ట్రాక్, టు సేవ్, టు ఇన్వెస్ట్ అండ్ రిపీట్ 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 రిపీట్. అద్దం ముందు నిలబడి నేను సంపాదిస్తాను, నేను గమనిస్తాను, నేను సేవ్ చేస్తాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ మై న్యాచురల్ వే. ఇది నా సహజ ప్యాటర్న్. ఈ మాట రోజు చెప్పండి అద్దం ముందు నిలబడి. మిమ్మల్ని మీరు చూస్తూ, మీ కళ్ళలోకి చూస్తూ చెప్పండి. ఓకేనా? మీ కళ్ళలోకి చూస్తూ చెప్పండి. నెక్స్ట్, నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్. నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్. అద్దం ముందు నిలబడి ఒక 5 బ్రీత్స్ తీయండి. 5 డీప్ బ్రీత్స్. 5 డీప్ బ్రీత్స్ తీయండి అద్దం ముందు నిలబడి. మీ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు హృదయం నిండా, మీ యొక్క కడుపు నిండా శ్వాస, గాలిని లోపలికి పీలుస్తున్నప్పుడు సంపద మీ లోపలికి వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. సంపద మీ లోపలికి వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. శ్వాస బయటికి వదులుతున్నప్పుడు మనీ భయాన్ని వదిలేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇలా 5 లోతైన శ్వాసలు తీసుకోండి, డీప్ బ్రీత్స్. సంపద లోపలికి వస్తుంది, కడుపు నిండా శ్వాస తీసుకోండి, గాలి తీసుకోండి. సంపద, భయాలు విడుదలవుతున్నాయి, శ్వాస బయటికి వదిలేయండి. ఈ బ్రీత్తో, ఈ గాలితో మీరు చేసే ఈ ప్రాక్టీస్ మీ మనీ భయాలని, మీ మనీ బ్లాక్స్ని తొలగిస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మీ శ్వాసతో ఎలైన్ అవుతున్నారు ఇక్కడ. కాబట్టి డైలీ అద్దం ముందు నిలబడి 5 లోతైన శ్వాసలు తీసుకోండి. ప్రతి శ్వాసకి సంపద మీ లోపలికి వస్తున్నట్టు, ప్రతి నిశ్వాసకి మనీ భయం విడుదల చేస్తున్నట్టు ఇలా మీరు ఫీల్ అవ్వండి. ఈ యాక్షన్స్ చేయండి. సో అలా అద్దం ముందు నిలబడి మీరు చెప్పాల్సిన మాట, నేను శాంతంగా ఉన్నప్పుడు, నేను పీస్ఫుల్గా ఉన్నప్పుడు నేను తెలివిగా నిర్ణయం తీసుకుంటాను. నా నిర్ణయాలే నా సంపద. నేను శాంతంగా ఉన్నప్పుడు నేను తెలివిగా నిర్ణయం తీసుకుంటాను. నా నిర్ణయాలే నా సంపద. ఎవరి నిర్ణయాలు సంపద అండి? మీ నిర్ణయాలే మీ సంపద. ఓకేనా? అద్దం ముందు నిలబడి ఈ మాట చెప్పండి. నెక్స్ట్ స్టెప్, మిర్రర్ మేనిఫెస్టేషన్ స్టేట్మెంట్. మిర్రర్
మేనిఫెస్టేషన్ స్టేట్మెంట్. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. ఈ మిర్రర్ టెక్నిక్లో మీరు చేయాల్సినటువంటి చాలా పవర్ఫుల్ వర్డ్. అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరే చూస్తూ, అద్దం ముందు మీరే ఉంటారు కదా, ఇంకెవరైనా ఉంటారా? అద్దం ముందు మీరే ఉంటారు కదా, మీ కళ్ళలోకి స్ట్రైట్గా చూడడం ఓకేనా? మీకు చూడగలుగుతారా? సో మీ కళ్ళలోకి మీరు స్ట్రైట్గా చూస్తూ, ఈ టెక్నిక్లో చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఏమని చెప్తారంటే, నేనే సంపద యొక్క మూలం, నా ప్యాటర్న్స్ మారుతున్నాయి, అంటే నా దారులు మారుతున్నాయి, నా జీవితంలో డబ్బు సహజంగా ప్రవహిస్తోంది, నేను సంపదకు అర్హుడిని. ఇలా రోజుకు 2 సార్లు చెప్పండి, ఉదయం సాయంత్రం, కనీసం 21 డేస్. నేను సంపద యొక్క మూలం, నా ప్యాటర్న్స్ మారుతున్నాయి, నా జీవితంలో డబ్బు సహజంగా ప్రవహిస్తోంది, నేను సంపదకు అర్హుడిని. డైలీ 2 టైమ్స్ చెప్పండి. ఒక 21 డేస్ ప్రాక్టీస్ చేయండి ఈ మేనిఫెస్టేషన్ని. మీ కళ్ళలోకి మీరు చూస్తూ మీతో మీరు చెప్పుకునే మేనిఫెస్టేషన్ మెథడ్ ఇది మిర్రర్లో. ఓకేనా? 21 డేస్ ఫాలో చేయండి. నేనే సంపద యొక్క మూలం, నా ప్యాటర్న్స్ మారుతున్నాయి, నా జీవితంలో డబ్బు సహజంగా ప్రవహిస్తోంది, నేను సంపదకు అర్హుడిని. ఈ మేనిఫెస్టేషన్ మీతో మీరు మీ కళ్ళలోకి నేరుగా చూస్తూ, స్ట్రైట్గా చూస్తూ, భయం లేకుండా, బెరుకు లేకుండా, ప్రశాంతంగా, విశ్వాసంతో, నమ్మకంతో చెప్పండి. ఓకే? నెక్స్ట్, పవర్ఫుల్ మనీ మిర్రర్ మంత్ర. పవర్ఫుల్ మనీ మిర్రర్ మంత్ర. తెర వెనుక ఉన్న వాళ్ళు రాస్తున్నారా? చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జస్ట్ ఫాలో అవుతున్నారా? ఎస్. మనీ మిర్రర్ మంత్ర ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. అద్దం ముందు 3 టైమ్స్ చెప్పండి. 3 టైమ్స్ చెప్పండి అద్దం ముందు. ఎస్. నేను సంపదను కాదు, సంపద ప్యాటర్న్ను సృష్టిస్తున్నాను, సంపద యొక్క దారులను సృష్టిస్తున్నాను, నా జీవితం సంపదకు అద్దం లాంటిది. అంటే మీ జీవితమే సంపద. సంపదను కాదు, సంపద దారిని వేస్తున్నారు మీరు. ఒక పైప్ లైన్ ఉంటుంది, మన ఇంట్లో ఒక ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ మనం వాటర్ ఎంత కావాలో అంత తిప్పితే మనకు వాటర్ వస్తుంది. సో అలా మీరు సంపదకు సంబంధించి ఒక పైప్ లైన్ వేస్తున్నారు మీకు, మీ కుటుంబానికి. ఒకప్పుడు బిందెతో, బకెట్లతో తీసుకొచ్చుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు మీరు డైరెక్ట్ ఒక పైప్ లైన్ వేస్తున్నారు, ఎంత సంపద కావాలంటే అంత. కాబట్టి అద్దం ముందు మీరు నిలబడి 3 సార్లు చెప్పండి, నేను సంపదను కాదు, సంపద ప్యాటర్న్ సృష్టిస్తున్నాను, నా జీవితం సంపదకు అద్దం. మీ జీవితం సంపదకి అద్దం. ఓకేనా? ఎస్. ఇది ఈ ప్రాక్టీస్ని 21 డేస్ చేయండి. 21 డేస్ మిర్రర్ ముందు మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ సంపదలో, మీ ఆదాయంలో మీ ప్యాటర్న్ అనేది మార్పు కనిపిస్తుందండి. అద్దంలో చూస్తున్నప్పుడల్లా మీ మొహం కనిపిస్తుంది, వావ్ ఎంత అందంగా ఉన్నానో అనుకోండి. కానీ అద్దంలో కనిపించేది మీ మొహం కాదు, మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అద్దంలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్. సార్ ఎలాగో అద్దం చూడమన్నాడు కదా అని అద్దం చూసుకుంటూ ఇలా ఇలా అక్కడ టైం వేస్ట్ చేయకండి. అద్దం చూస్తూ మీరు కాదు కనిపించేది, మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కనిపిస్తుంది అద్దంలో. మీ భవిష్యత్తు, మీ ఆర్థిక భవిష్యత్తు కనిపిస్తుంది అనుకోండి. 21 డేస్ చేయండి. ఇది కంటిన్యూగా చేయండి 21 డేస్. 20 రోజులు చేసి 21 రోజు ఆగిన నెక్స్ట్ డే నుంచి 21 డేస్ మళ్ళీ ట్రై చేయండి. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్కి గేట్వే.
చాలా పవర్ఫుల్ టెక్నిక్, బట్ ఈజీగా చెప్తున్నాను, నేను చాలా ఈజీగా చెప్తున్నాను మీకు. ఓకేనా? సో ఇలా చేయడం ద్వారా మీ అవాండెన్స్ అల్గారిథం, మీ ప్యాటర్న్స్, మీ సంపద సిస్టమ్ మారుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్కు నేరుగా ఈ ఆదేశాలు వెళ్తాయి. ప్రతిది మీ సబ్ కాన్షియస్ మైండ్ కనుక మిమ్మల్ని సక్సెస్ చేయాలి, మిమ్మల్ని ధనవంతులను చేయాలి అని ఫిక్స్ అయింది అనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ కుట్ర పన్ని కరుడు గట్టి మిమ్మల్ని సక్సెస్ చేస్తుంది, ధనవంతులను చేస్తుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్, మీకు తెలియదు. ఫస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. మీరు సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మిస్తే ఎలాగైనా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. అలా నమ్మించడానికి ఒక గేట్వే ఈ మిర్రర్ మనీ టెక్నిక్, మనీ అట్రాక్షన్ టెక్నిక్. కాబట్టి 21 డేస్ ఫాలో చేయండి, 21 రోజులు ఫాలో చేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి నేరుగా వెళ్తుంది.